రైట్, మంచిది. మీకు ఎప్పుడైనా అనిపించిందా మనము ఏ స్థాయిలో ఉన్నాం? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మనము దేవుని సంబంధులుగా మాత్రమే ఉన్నామా? దేవుని కుమారులుగా కుమార్తెలుగా మారామా? దేవుని వారసులుగా మారి దేవుని సంతోషపరుస్తున్నామా అని ఆలోచించినప్పుడు నా మనసులో ఒక ఆలోచన మెదిగింది. సాధారణంగా మనం ఈ వ్యక్తిగత జీవితంలో ఈ జీవన వ్యాపారం అనుకోండి, లేదా ఈ జీవన పోరాటం అనుకోండి, దీంట్లో మనం ఎక్కడి దాకా ఆగిపోతామంటే సంబంధులుగా ఆగిపోతారు కొంతమంది. ఓకే, దేవుని బిడ్డలుగా సమాజంలో దేవుని కుమారులుగా పిలువబడతారు మాత్రం, కానీ సంబంధులుగా మాత్రమే. మన బంధువులు ఎలా ఉంటారు? వచ్చిపోతారు అంతే. ఏమైనా బాధ్యత తీసుకుంటారా? తీసుకోరు. బంధువులు ఇంటికి చుట్టాలు వచ్చిపోయేవాళ్ళు. కానీ కుమారులు కుమార్తెలు దేవుని మన కలిగిన వాళ్ళు ఏంటంటే మనల్ని అర్థం చేసుకొని మనతో సమయం గడుపుతారు. వారసులు అంటే వారసులు వారి భారాన్ని వారి భుజాల మీద వేసుకొని ఆ ఇంటిని నడిపిస్తారు. నా మాటలు అర్థమవుతున్నాయా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో కాబట్టి మనము చాలా సందర్భాల్లో ఈ జీవన ఈ లైఫ్ స్టైల్లో లేకపోతే ఈ జీవన పోరాటంలో ఎక్కడ దాకా ఆగిపోతామంటే, కొంతమంది సంబంధుల వరకే వచ్చి ఆగిపోతారు, కొంతమంది కుమారులు కుమార్తెల వరకు వచ్చి ఆగిపోతారు, కానీ వారసులుగా మనం మారలేకపోతాం. అనగా దేవుని రాజ్యాన్ని దేవునికి వారసులుగా రిప్రజెంటర్గా అంటారు కదా, రిప్రజెంటేటివ్గా ఉండి దేవుని నామాన్ని గణపరిచే స్థితిలోకి స్థాయిలోకి రాలేము. కారణం ఏంటయ్యా అని నేను ఆలోచిస్తున్నప్పుడు నాకు ఒక 2 ప్రాముఖ్యమైన కారణాలు కనిపించాయి. నేనేదో గొప్ప గొప్ప మర్మాలు చెప్పను, కానీ 2 విషయాలు నేను గుర్తు చేసి సావుకుడికి నీ సమయాన్ని చెప్తాం. చూద్దాము, దయచేసి నాతో రండి. మొదటిగా నాకు కనపడ్డ కారణం ఏంటి, మీకు ఏ కారణాలు కనపడిందో ఒకసారి మనం వాటిని కూడా మదిలో పెట్టుకుంటూనే నాకు కనిపించిన 2 కారణాలు. ఎందుకు మనము దేవుని సంబంధులుగానే మిగిలిపోతున్నాము? ఎందుకు మనము దేవుని కుమారులుగా కుమార్తెలుగా మాత్రమే ఎదిగి ఆగిపోతున్నాము? ఎందుకు మనం దేవుని వారసులుగా మారలేకపోతున్నామో ఈ విషయాల ద్వారా తెలుసుకుందాం. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనాన్ని దయచేసి ఎవరైనా బిగ్గరగా చదివి సహాయం చేస్తారా? 1 తిమోతి పత్రిక చదవండి. అపవిత్రములైన ముచ్చట్లను విసర్జించి దైవ భక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకొనుము. హల్లెలూయా, హల్లెలూయా. రైట్, ఇక్కడ నుంచి మనం ఒక మాటను తీసుకుందాం. ఏంటంటే, నాకు ఆలోచిస్తున్నప్పుడు అర్థమైనా లేకపోతే విషయం ఏంటయ్యా, ఎందుకు మనం దేవుని వారసులుగా మార్చబడలేకపోతున్నామంటే, దైవ భక్తి విషయంలో దేవుడు ఆశించిన బలం మనలో లేకపోవటము. అనగా ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం యొక్క టైటిల్ ఏంటంటే దేవుని అనగా దైవ భక్తిలో బలం కలిగి ఉండడం. హల్లెలూయా. మనము చాలా విషయాల్లో మన బలాన్ని ప్రదర్శిస్తుంటాం, కానీ దేవుని సన్నిధిలో కలిగి ఉండవలసిన భక్తి విషయంలో బలాన్ని కలిగి ఉండలేము. అనగా బలం మీకు అర్థం అవడానికి నేను ఒక మాట చెప్తాను. సాధారణంగా గట్టిగా నిలబడాలంటే కొంతమంది నిలబడలేక పడిపోతూ ఉంటారు, రైట్? లేకపోతే కొంతమంది ఇలా సోలిపోతూ ఉంటారు. ఎందుకు? వాళ్ళలో బలము ఉండదు కాబట్టి. లేదా వాళ్ళు ఏదో ఒక కర్ర సహాయం తీసుకుంటారు, లేదా మనిషి సహాయం తీసుకుంటారు. ఎందుకనంటే నడిచే ఆ బలము, నిలబడే ఆ బలము వాళ్ళలో లేకపోవడం. అలాగే ఆత్మీయతలో కూడా మనం బలంగా ఉండలేకపోవడానికి గల ఒక కారణము మనం దేవుడు ఆశించిన స్థితిలోనికి రాలేకపోవడం. ఏ విషయంలో అంటే అన్ని విషయాల్లో దేవుడు తన వారసులుగా మనల్ని మార్చబడాలని ఆయన రక్తమునిచ్చి ఆయన మన కొరకు తనను తాను సిలువకు అప్పగించుకొని మనపై అంత ప్రేమ చూపించినప్పటికీ, అంతగా మన కొరకు శ్రమ పడ్డప్పటికీ మనం మాత్రం ఎందుకో మన కంఫర్ట్ జోన్ని, లేకపోతే మన విలాసవంతమైన జీవితాన్ని, మనకు నచ్చిన జీవితాన్ని విడిచిపెట్టి ఆయన నచ్చిన జీవితంలోనికి రాలేకపోతుంటాం. కారణం ఏంటయ్యా అంటే, ఒకటిగా అంటే దైవ భక్తి విషయంలో సాధన చేసుకోలేకపోవడం. హల్లెలూయా. ఏం చేసుకోలేకపోవడము? సాధన. సాధన అంటే అర్థమైందా మీకు? ఇంగ్లీష్లో ప్రాక్టీస్ అంటారు, రైట్? ఇంగ్లీష్లో ప్రాక్టీస్ అంటారు, తెలుగులో సాధన. అనగా మీరు ఎప్పుడైనా చూసారా? ఎప్పుడైనా యుద్ధంకి వెళ్ళేవాడు ఏం చేస్తాడు? డైరెక్ట్గా కత్తి తీసుకొని యుద్ధంలోకి వెళ్తాడా, లేకపోతే బాగా యుద్ధము నేర్చుకొని వెళ్తాడా? నేర్చుకుని వెళ్తాడు. మీకు ఇంకా బాగా గుర్తారంటే, మీరు అప్పుడప్పుడు ఆటల పోటీలు చూస్తారు కదా,
ఇప్పుడు మన వాళ్ళు ఇండియా తరపున ఒలింపిక్స్కి వెళ్ళారు, రైట్? అట్లా ఆటల పోటీలకు వెళ్ళినప్పుడు వాడు డైరెక్ట్గా వెళ్ళేసి ఆటలో పాలు పంపులు పొందుతాడా, లేకపోతే బాగా వాడు సాధన చేస్తాడా? బాగా కష్టపడతాడు, పొద్దున్నే లేచి రన్నింగ్కి వెళ్తాడు, జాగింగ్కి వెళ్తాడు, లేదంటే వాడికి కావాల్సిన ఫుడ్ తీసుకుంటాడు. ఆ తర్వాత వాడికి కావాల్సిన బలాన్ని, ఎదుటి వ్యక్తిని జయించదగ్గ బలాన్ని పొందుకోవడానికి ఏం చేస్తాడు? సాధన చేస్తాడు, రైట్? కాబట్టి సంగమా, ఈరోజు మనం ఆలోచించాల్సిన ఒక అంశం ఏంటంటే, మనం ఎందుకు దేవుని వారసులుగా మార్చబడలేకపోతున్నామా అంటే, మనం ఎందుకు మన వ్యక్తిగత ఆత్మీయ జీవితాన్ని సాధన చేయలేకపోతున్నాం. సాధన చేయకపోవడం పోగా మనం ఏం చేస్తాం తెలుసా? ఏంటి బ్రదర్, మీరు ఇంతకుముందు ఉన్నంత ఆత్మీయంగా ఉండట్లేదు అని అంటే, ఏంది సిస్టర్ మీరు ఇంతకుముందు ఉన్నంత ఆత్మీయంగా బలంగా లేరంటే ఏం చెప్తారు తెలుసా? ఏం చెప్పమంటారు బ్రదర్, మా ఇంట్లో పరిస్థితి ఇలా ఉంది. ఏం చెప్పమంటారు బ్రదర్, మా ఇంట్లో మా హస్బెండ్, లేకపోతే మా ఇంటి యజమానుడు ఉన్నాడే, ఆయన వల్ల నేను ఈరోజు ఆత్మీయతను పోగొట్టుకుంటున్నాను. లేకపోతే మా ఇంట్లో మా ఇల్లాలు ఉంది, ఆమె వల్ల మేము మా ఆత్మీయతను పోగొట్టుకున్నామని ఎదుటి వారి మీద తోసే విధంగా మనం మన భక్తి జీవితాన్ని కలిగి ఉన్నాం. నా మాటలు అర్థం అవ్వడానికి మీకు ఇంకా చెప్తాను. ఆదికాండానికి వెళ్దాం ఒకసారి. ఇది మీకు బాగా తెలిసిన పరిచయమైన విషయమే. చూడండి, ఆదికాండము 3వ అధ్యాయము 9వ వచనాన్ని చూద్దాం. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావు అనును. అందుకతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా నుండిని గనుక భయపడి దాగుకొంటిని. అందుకు ఆయన అందుకు ఆదాము ఏమన్నాడు వినండి ఒకసారి. అందుకు ఆదాము, నాతో ఉండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలముల్లో కొన్ని నాకు ఇయ్యగా నేను తింటాను. మంచిది. ఇక్కడ చూడండి, నా వైపు చూస్తారా అందరూ, రైట్? ఇప్పుడు దేవుడు వచ్చి ఆదామును అడుగుతా ఉన్నాడు, ఆదామా, నీవు తినకూడదన్న పండునేమని తిన్నావా? లేకపోతే నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు అని చెప్పినప్పుడు ఈయనేం చెప్పాలి? అయ్యా, తప్పు నాదే, వ్యక్తిగతంగా తప్పు నాదే అని ఒప్పుకోవడం మానేసి ఎవరి మీద దోషేస్తున్నాడు? ఇప్పుడు ఎవరి మీద మాట్లాడలేదు? ఎవరి మీద? ఇంట్లో తనకిచ్చిన భాగస్వామి మీద నెట్టే. అంటే ఇప్పుడు ఏమంటున్నాడు? నేను ఆత్మీయంగా బలంగా ఉండకుండా పడిపోవడానికి గల కారణం ఎవరు? నాతో ఉండడానికి నీవు ఇచ్చిన స్త్రీ. ఇది పురుషులు చెప్పే మాట, రైట్? ఇప్పుడు స్త్రీల దగ్గరికి వస్తే ఏమంటారు? ఏం చెప్పమంటారు పాస్టర్ గారు, మేము ఎంత కుటుంబాన్ని కట్టుకోవాలనుకుంటున్నా, ఎంత కుటుంబాన్ని పిల్లల్ని ఆత్మీయంగా పెంచాలనుకుంటున్నా, మా ఇంటి యజమానుడు ఉన్నాడే, ఆయన మా మాట వినుడు, ఆయన ఇష్టానుసారంగా చేస్తాడు, అందును బట్టి మేము ఆత్మీయంలో ఎదగలేకపోతున్నామని సాధారణంగా మనం చెప్పే మాట ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి ఇది నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటి అంటే, నీ వ్యక్తిగత ఆత్మీయ బలం అనేది నీ మీద ఆధారపడి ఉండాలి. అందుకే పౌలు తన చివరి జీవితంలో రాసిన విలువైన మాటలు యవ్వనస్తుడైన తిమోతికి రాసిన పత్రికలు. ఆయన చివరి జీవితంలో తిమోతి అనే యవ్వనస్తుడికి, సావుకుడికి రాస్తూ చెప్తున్నాడు, తిమోతి, నువ్వు ఏ విషయంలో ఎవరితోనూ ఎక్కడ సంభాషణలు పెట్టుకోకుండా, ఎక్కడ సమయాన్ని వృధా చేసుకోకుండా, ఎవరితో పోల్చుకోకుండా వ్యక్తిగతంగా నీ ఆత్మీయతను సాధన చేసుకో. హల్లెలూయా. వ్యక్తిగతంగా నువ్వు ఎక్కడ కూడా బలహీనపడకుండా, ఎక్కడ కూడా నువ్వు జారిపోకుండా, ఎక్కడ కూడా నువ్వు పడిపోకుండా నిన్ను నీవు బలంగా నిలబెట్టుకో. హల్లెలూయా. కాబట్టి నా మాటలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాము సంగమా. ఇది మనము ఎందుకు దేవుని వారసులుగా మార్చబడలేకపోతున్నామంటే, మనం మన భక్తిని వ్యక్తిగతంగా సాధన చేయలేకపోతున్నాం. 2 విషయాలు చేస్తాం. ఏంటంటే, మనము చేసిన తప్పులకు కూడా ఒకటి మీద నెట్టేస్తాము, లేదయ్యా అంటే మన బలహీనతలు కూడా వాళ్ళని కారణం చేస్తాం. సాధారణంగా ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉంటారు, బ్రదర్ పరిశుద్ధంగా ఉద్యోగం చేయలేకపోతున్నాను, బ్రదర్ ఉద్యోగ స్థలంలో చాలా శోధించబడుతున్నాను. కానీ ఉద్యోగం కదా బ్రదర్, తప్పదు చెయ్యాలే.
ఉద్యోగం కదా బ్రదర్, ఈ జీవనాన్ని కొనసాగించాలంటే మనం ఏం చేయాలి? ఏదో ఒక తప్పు చేయాల్సింది. అనగా మన మన బలహీనతను మనం ఏం చేసుకుంటాం? బలపరుచుకుంటున్నాం. హల్లెలూయా. కాబట్టి ఈ దినాన్ని నుంచి మన ఆత్మీయ బలంగా నిలబెట్టుకోవడానికి ఒకరి మీద మన ఆత్మీయతను నిలబెట్టుకోకుండా మన మీద నిలబెట్టుకొని మనం వాక్యాన్ని లేకపోతే ప్రార్థనను సాధనం చేసుకోవాలి. హల్లెలూయా. రైట్, రెండో మాట చూద్దాం. రెండో మాట, మొదటి మాట ఏంటి? వ్యక్తిగత సాధన. వ్యక్తిగత ఆత్మీయ సాధన అనగా మన భక్తి అనేది ఒకరి మీద ఆధారపడి ఉండకూడదు. ఏమంటారు సాధారణంగా? ఎవరైనా తెలియకుండా ఏదైనా చేసామనుకోండి, నాకేం తెలుసు, వాడు చెప్తే నేను విన్నాను అనుకోండి, ఏమంటారు? నీకు బుద్ధి లేదా అంటారా? అంటారు సాధారణంగా. ఏం బ్రదర్ ఇలా చేశారంటే, ఏమో బ్రదర్ తెలియక పలానోళ్ళు మాట అంటే, సరే వాడు ఏదో చెప్పాడు, నీకు బుద్ధి లేదా అంటే, నీకు ఆలోచన లేదా అంటే, నీకు అంతట నువ్వు నిలబడలేవా, నీ అంతట నువ్వు నిర్ణయం తీసుకోలేవని అంటారే. అలాగే నీ ఆత్మీయత బలంగా నిలబడాలి, దేవుడి వారసులాగా నీవు నేను మార్చబడాలి అంటే నీవు సాధనం చేసుకోవాలి. వాళ్ళని పక్కన పెట్టండి. వాళ్ళు ఎంత బలహీనం, నీ ఇంట్లో ఉన్న వాళ్ళైనా సరే, నీ ఉద్యోగ స్థలంలో ఉన్న సరే, నీ పిల్లలైనా సరే, నీ ఆత్మీయతను దిగదార్చడానికి ప్రయత్నం చేస్తుంటే వాళ్ళ గురించి ప్రార్థన చేసుకుంటూ నీవు బలంగా కట్టుకోవాలి. కట్టుకుందాం అలాగా. రైట్, కట్టుకుందాం. మనం చేతులెత్తి దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. రైట్, రెండో మాట, ఎందుకు మనము దేవుడు ఆశించిన వారసురాల్లాగా మారలేకపోతున్నామంటే, రెండో మాట నేను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తాను. వ్యక్తిగత సాంగత్యము. హల్లెలూయా. మొదటిది వ్యక్తిగత సాధన, రెండోది వ్యక్తిగత సాంగత్యం. నేను చెప్తాను ఒక ఉదాహరణ, అప్పుడప్పుడు చెప్తా ఉన్నా అక్కడక్కడ స్థలాల్లో. ఏంటంటే ఒక పాస్టర్ గారు ఉన్నారంట. ఆ పాస్టర్ గారి పాపము బాగా పరిచయ భారం ఎక్కువైపోయి బిజీ అయిపోయి ఆయనకున్న సైకిల్ తర్వాత బైక్ కొని, ఆ తర్వాత ఎవరో సంఘంలో ఉన్న వ్యక్తి అన్నాడంట, పాస్టర్ గారు నా దగ్గర ఒక కారు ఉంది, ఆ కారు నీకు ఇస్తాను వాడుకోండి అని అన్నారంట. ఈ పరిచర్య బాగా జరుగుతుంది కానీ ఈ సేవకుడు సర్లే బ్రదర్ అని ఆ కారు తీసుకున్నాడంట. ఆ కారు తీసుకున్న ప్రతిసారి కూడా ఎక్కడికైనా విలేజ్కి వెళ్తే ఈ పాస్టర్ గారు బండి ఎక్కడ పార్కింగ్ చేసేవాడంటే హైట్లో పార్క్ చేసేవాడంట. హైట్ అంటే అర్థమైందా? ఎత్తుకున్న స్థలంలో పార్క్ చేసేవాళ్ళంట. ఎందుకో తెలియదు కానీ అందరూ అబ్జర్వ్ చేస్తున్నారంట. ఒక యవనస్తుడి, పాస్టర్ గారు నేను బాగా మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నాను, మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మీ కారు తీసుకెళ్ళి ఇంత హైట్లో పెడుతున్నారు ఎందుకు అని అన్నాడంట. ఏం లేదయ్యా, నా కారు స్టార్ట్ అవ్వాలంటే ఆ కార్ని స్టార్ట్ చేస్తే స్టార్ట్ అవ్వట్లేదు, ఎవరో నెడితేనే స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఎవరినో అడిగి ఇలా నెట్టడం ఎందుకు, నేనే హైట్లో పెట్టుకుంటే అది ఫాస్ట్గా వెళ్ళేటప్పుడు నేను అది ఏమంటారు క్లచ్ అండ్ బ్రేక్ వదిలిన చేసి ఎక్స్లరేట్ చేస్తే ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది అని అన్నాడంట. ఈ అబ్బాయికి కొంచెం ఏదో మెకానిక్ పని తెలుసు. అప్పుడు ఏమన్నాడంట, ఒకసారి ఉండండి నేను చెక్ చేస్తానని చెప్పేసి ఏం చేశాడంట, ముందు ఆ బానెట్ ఓపెన్ చేసేసి ఆ ఇంజిన్ దగ్గర ఏదేదో కలిపేసేసి స్టార్ట్ చేయండి అయ్యగారు అన్నాడంట. ఈ అయ్యగారు ఇలా కీ ఇచ్చేసి స్టార్ట్ అవ్వగానే టప్పుని స్టార్ట్ అయిపోయిందనంట. ఆయన సంతోషం పట్టలేక ఏం చేసావు అంటే, ఏం లేదు అయ్యగారు, చిన్న వైరు లూజ్ కనెక్షన్ ఉంది అంతే అని అన్నారట. పాపం ఆయన గుండె పగిలిపోయింది. ఇది తెలియక ఇన్ని రోజుల నుంచి ఏడకి వెళ్ళినా సరే ఒక ఇద్దరు వ్యక్తులను పెట్టుకొని పోతారంట. ఎందుకు? వాళ్ళు వెనకుండి నెట్టాలి, వాళ్ళు నెడితే కానీ కారు స్టార్ట్ అవుతుంది. అలాగే మన జీవితంలో కూడా ఈ ఉదాహరణ కొంచెం మన జీవితానికి మలుపుకుంటే ఈ కనెక్షన్ అనేది ఏముంది, ఈ లూజ్ కనెక్షన్ ఉంది చూసారా, ఇదే మన జీవితాల్లో కూడా మనము సంతోషానికి దేవుడిచ్చే ఆశీర్వాదాలకి దూరం చేస్తాడు. ఎలా అంటారా, ఈ కనెక్షన్ ఎక్కడ మనకు బలపడుతుంది అంటే సాధారణంగా రెండు సింపుల్ పద్ధతులు. ఒకటి ప్రార్థన, రెండు వాక్యం. మనకు తెలిసిన అన్ని విధాల్లో కల్లా ప్రాముఖ్యమైనది ఇవి రెండే. ఇవి కాకుండా దేవుడి ఆశీర్వాదానికి మనం వారసులు అవ్వడానికి ఏరే కారణాలు ఉన్నాయంటే చెప్పండి, నేను వింటా. ఎక్కడ ఉన్నాయంటారా? మనము ఆత్మీయంగా బలపడి దేవుని సన్నిధిలో దేవుని వారసులు కావాలంటే రెండు సింపుల్ పద్ధతులు. ఒకటి ప్రార్థన, రెండు వాక్యం. ఇవి రెండు కాకుండా ఇంకా వేరే మార్గాలు లేవు. మనకు తెలియదంటారా? మనం వినలేదంటారా? కానీ మనం చేస్తున్నామంటారా? ఏం మాట్లాడలేదు ఎవరు? మనకు తెలియదు అంటారా? క్రైస్తవ జీవితానికి చాలామంది పెద్దవాళ్ళు చెప్తారు కదా, మనకి విశ్వాసము మన హృదయంలో నుంచుకొని ప్రార్థన వాక్యం అనేది రెండు రెక్కలతో పోలుస్తారు.
అవునంటారా? విన్నారా? పక్షికి 2 రెక్కలు ఎలా అవసరమో ఒక భక్తి, బలమైన భక్తి జీవితాన్ని మనం ముందుకు కొనసాగించాలి, దేవుని వారసులుగా మనము నిలబడాలి అంటే మనకు కావాల్సింది వాక్యము, ప్రార్థన. కానీ మనము మన వాక్యము మన ప్రార్థన లూజ్ కనెక్షన్ లాంటిది అనమాట. ఆ వైర్ జాయింట్ ఎట్లా పోతుందో, ఆ వైర్ తగిలినప్పుడే ఇంజన్ స్టార్ట్ అవుతుంది, లేకపోతే స్టార్ట్. అలాగే మీరు ఎప్పుడు మీకు ఇంకా అర్థమవుతుంది, మన ఇళ్ళల్లో కరెంటు బల్బులు పెట్టుకుంటామా, గాలికి ఏమవుతుంది, వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది. మీకేమనిపిస్తుంది? విసుగు అనిపిస్తుందా? లేకపోతే ఖచ్చితంగా అమ్మా విసుగు అనిపించేస్తుంది. ఏది గాలి అమ్మా, ఊర్లలో మాట్లాడుతుంటారు కదా, పోయి గాలి ఇప్పుడే వచ్చింది, కనీసం కరెంటు కూడా ఉంచుకోవట్లేదని చెప్పేసి. అలాగే మన జీవితంలో కూడా మనం అనుకోని కష్టాలు, అనుకోని సందర్భాలు వచ్చినప్పుడు ఏంటంటే దేవునితో సత్సంబంధాన్ని మనం కలిగి ఉండకపోవడం వల్ల మన జీవితాల్లో ఆ సంతోషాన్ని, సమాధానాన్ని చూడలేము. నేను ముఖ్యంగా చెప్తున్నాను, సింపుల్. నేను చెప్పేది ఏం పెద్ద మీకు సావుకుల్లాగా పెద్ద పెద్ద మర్మాలు నేను చెప్పట్లేదు, ప్రాక్టికల్గా చెప్తున్నాను. ఒకటి, మనం ఎందుకు ఆత్మీయంగా బలహీనపడుతున్నాము, బలంగా ఉండలేకపోతున్నాము అంటే మొదటిగా నేను అర్థం చేసుకుంది, మనం వ్యక్తిగతంగా సాధన చేయట్లేదు, వ్యక్తిగతంగా మనం మన భక్తిని కాపాడుకోవట్లేదు. ఎప్పుడు మన భక్తిని వేరే వాళ్ళ మీద ఆపాదిస్తూ ఉంటాం, వారిని బట్టి మన భక్తి జీవితాన్ని కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తామే తప్ప మనం దేవుడి సన్నిధిలో భక్తిలో బలంగా ఉండడానికి ప్రాకులాడము. రెండవదిగా, ఎందుకయ్యా మనము దేవుని సన్నిధిలో వారసురాళ్ళుగా బలంగా నిలబడలేకపోతున్నామా అంటే రెండో కారణము, మనం వ్యక్తిగత సాంగత్యం ఎవరితో చేయాలి? దేవుడితో చేయాలి. హల్లెలూయా. దేవుడితో చేయగలిగే 2 పద్ధతులు. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, 2 పద్ధతులు. ఈ 2 పద్ధతులు తెలిసి కూడా మనం చేయలేకపోతున్నామే, అది మన తప్పు. హల్లెలూయా. అర్థం చేసుకుంటున్నారన్నమాట. అవునయ్యా, నిజమే. మా జీవితాల్లో మేము ఆ సంతోషాన్ని, ఆ సమాధానాన్ని, ఆ ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకోలేకపోగల కారణాలు ఏంటయ్యా అంటే దేవునితో సాంగత్యం అనేది సరిగా ఉండకపోవడం వల్ల. ఎప్పుడు ఈ లూజ్ కనెక్షన్ ఎప్పుడు కనెక్ట్ అవుతుంది? మనకు అవసరం వచ్చినప్పుడే, మనకు కష్టం వచ్చినప్పుడే, మనకు బాధ వచ్చినప్పుడే, మనకు డబ్బులు అవసరమైనప్పుడే, మనకి ఏదైనా రోగం వచ్చినప్పుడు మాత్రమే దేవుడితో కనెక్టివిటీ కోసం ప్రయత్నం చేస్తాం, దేవుడితో సంబంధం కోసం ప్రయత్నం చేస్తాం, దేవుడి పాదాల చెంతకు వస్తాం, దేవుని సన్నిధికి వస్తాం. అప్పుడు కనిపించిన భక్తి అది తీరిన తర్వాత ఉండదు. హల్లెలూయా. కాబట్టి ఈ రోజు నుంచి మనం ఏం చేయాలి అంటే సంగమా, వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో మన భక్తిని సాధకం చేసుకోవాలి. రెండోదిగా, వ్యక్తిగతంగా మన యొక్క సాంగత్యం అనగా దేవునితో సాంగత్యం అనేది, ఆ కనెక్టివిటీ, ఆ కనెక్షన్ అనేది బలపరుచుకోవాలి. అలా బలపరుచుకోకపోతే మనకు వచ్చేది ఏది కూడా లేదు. అందుకే అంటాడు పౌలు గారు తిమోతితో అన్నాడు, ముసలమ్మ ముచ్చట్లని పక్కన పెట్టి వ్యక్తిగతమైన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉంటూ నిన్ను నీవు భక్తిలో ఎక్కడ ఉండమన్నాడు ఆయన? మరోసారి చదువుతారా? దైవ భక్తి విషయంలో నీకు నీవే సాధకు. నీకు నీవే అంటే నీకు నీవే అనగా ఎవరికి? నాకు నేనే నా భక్తిని సాధకం చేసుకోవాలి. కొంతమంది ఆయా సంఘాల్లో చూస్తే ఏంటంటే ఆయన సావుకుల మీద నెట్టేసే విశ్వాసులు కూడా ఉంటారు. మా పాస్టర్ గారు ఇలా అంటే అందుకే మాకు సంఘానికి వెళ్ళబుద్ధి కావట్లేదు అనే వాళ్ళు కూడా ఉంటారు. లేరంటారా? చాలామంది, చాలా సంఘాలు ఈ మాటలు వినపడతాయి, మా పాస్టర్ గారు చెప్పేది చేసేది ఒకటండి, అందుకే మాకు ఆయన చూసి ప్రార్థనకి వెళ్ళబుద్ధి కావట్లేదు అంటారు. ఇలా చాలామంది. అంటే మన భక్తిని వేరే వాళ్ళ మీద నెట్టడం కాదు, నీ భక్తికి నువ్వే సాధకం చేసుకో. హల్లెలూయా. రైట్. చూడండి ఒకసారి కొలస్సీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. కొలస్సీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం చదువుతారు ఎవరైనా? ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గల వారై దాని యందు మెలకుగా ఉండుడి మరియు రైట్. హల్లెలూయా. ఇక్కడ 2 విషయాలు ఆయన చెప్తా ఉన్నాడు. ప్రార్థన యందు మీరు నిలకడగా ఉండండి, పరిచర్య కోసం మీరు ప్రార్థన చేయండి. హల్లెలూయా. నా మాట అర్థమవుతుందా? ప్రార్థనలో ఎవరు ఉండాలి నిలకడగా?
రైట్. ఎవరు ఉండాలి? ఒకసారి మీ హస్తాన్ని చూపిస్తారా అందరూ? ఇలా పెట్టుకోండి. ఎవరు ఉండాలి ప్రార్థనలు నిలకడగా? ఎవరు చూపించట్లేదు, మేము ఉండం బ్రదర్ అంటారా? రైట్. ప్రార్థనలో ఎవరు ఉండాలి? నేను ఉండాలని చెప్పండి. ప్రార్థనలో ఎవరు ఉండాలి? నేను ఉండాలి. అనగా మీ భర్తను పక్కన పెట్టండి, మీ పిల్లల్ని పక్కన పెట్టండి, లేకపోతే మీ అత్తమామలను పక్కన పెట్టండి. అంటే పక్కన పెట్టమని బయటికి నెట్టమని కాదు. బ్రదర్ ఇలా చెప్పిండు ఇంటికి వెళ్ళి అదే చేద్దామని చేయకండి. నేను చెప్పేది ఏంటంటే ప్రార్థనలో ఎవరు నిలకడగా ఉండాలి? నేను నిలకడగా ఉండాలి. ఆ తర్వాత సంఘ పరిచర్య బలంగా నిలబడాలంటే నేను ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఈ మాటను చెప్తూ పౌలు గారు చాలా స్పష్టంగా చెప్పి, మీరు నిలకడగా ఉండండి, ఫస్ట్ మీరు నిక్కచ్చిగా ఉండండి ఫస్ట్ ప్రార్థనలో. ఆ తర్వాత సంఘం కొరకు పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. చేద్దామా సంఘం కొరకు ప్రార్థన? అదేవిధంగా చేద్దామా నిలకడగా ఉండి ప్రార్థన? దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. యేసుప్రభు వారి మాటల్లో ఒక నిలకడగా ఉండి ప్రార్థన చేయడం విషయంలో ఒక ఉదాహరణ చెప్పాడు. అది చెప్పి నేను ముగిస్తాను. లూకాసు వార్త 18వ అధ్యాయము 1వ వచనాన్ని చూద్దామా? నిలకడగా ఉండి ప్రార్థన చేయడం అంటే ఏంటో ఇక్కడ ఒక ఉదాహరణ చక్కగా ఉంటుంది. అది చూసి మనం ముందుకు వెళ్దాం. లూకాసు వార్త 18వ అధ్యాయము 1వ వచనం చదివి సహాయం చేస్తారా? వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలను. రైట్. ఏం చెప్తున్నాడు ఆయన? ఆయన అంటే ఎవరు? యేసయ్య ఈ భూమి మీద ఉన్నప్పుడు శిష్యులతోనూ చుట్టుపక్కల ఉన్న వారితో ఏం చెప్తున్నాడంటే, విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలను ననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. ఏ ఉపమానం చెప్పాడో చూద్దాం. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు నుండి ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో నుండెను. ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి, నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చుమని అడుగుచు వచ్చెను. కానీ అతడు కొంతకాలము ఒప్పకపోయాను. తరువాత అతడు, నేను దేవునికి భయపడకయు మనుష్యులను లక్ష్య పెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటికి వచ్చి గోజాడకుండునట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాను అనుకునేను. చదవండి అమ్మా. మరియు ప్రభు విట్లనను, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొర్రపెట్టుకొని చుండగా వారికి న్యాయము తీర్చడా. హల్లెలూయా. ప్రార్థనలో నిలకడగా ఉండాలంటే ఇంతకంటే మంచి ఎగ్జాంపుల్ బైబిల్లో మేబీ ఉండొచ్చు, కానీ నాకు అనిపించింది మాత్రం ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతి గురించి చెప్తూ ఒక విధవరాలు సందర్భాన్ని దేవుడు ఉపమానంగా చెప్తూ ఏమన్నాడంటే, యేసయ్య ఆమె ప్రతిసారి చేంజ్ చేస్తుంది, గోజాడుతుందంట. ఆ తర్వాత దేవుడు తన మాటల్లో చెప్తున్నాడంటే, దివారాత్రులు ఆల్ నైట్ ప్రేయర్కి మనం ఎంతమంది వచ్చారు? ఎంతమంది? నేను కూడా రాలేదనుకోండి. 1 2 3 4 5 6 ఎంతమంది ఉన్నాం ఆల్ నైట్ ప్రేయర్కి? కొంతమంది. అంటే నేనేం తప్పు పట్టట్లేదు. ఎందుకు చెప్తున్నానంటే, ఆల్ నైట్ ప్రేయర్ అనేది సంఘాల్లో చేయడము చాలా మంచిది. ఎందుకంటే సంఘానికి బలం. హల్లెలూయా. కాబట్టి ఆల్ నైట్ ప్రేయర్ అనేది నెలకొకసారి చేస్తాం. మీరు వస్తే చాలా మంచిది. ఎందుకంటే ఆల్ నైట్ ప్రేయర్లోనే యాకోబు దేవుడి కార్యాన్ని చూశాడు. ఇది ఒక ఎత్తు అయితే, దివారాత్రాలు మనం వచ్చి సంఘంలో ప్రార్థన చేయలేం, ఎందుకంటే మన ఇళ్లలో ఉంటాం కాబట్టి. దివారాత్రాలు మీ ఇంట్లో ఉండి దేవుడి ప్రార్థనలో నిలకడగా ఉండొచ్చు. ఉండలేమంటారా? అని మీరు నైట్ అంతా ప్రార్థన చేయండి, పడుకోవద్దని నేను చెప్పట్లేదు. సాధారణంగా మనం ఎంతగా ప్రార్థన చేస్తామంటే అరగంట, పావుగంట, సరే గంట. ఆ తర్వాత మళ్ళీ 2-3 రోజులు బ్రేక్ అన్నమాట. 2-3 రోజుల తర్వాత మళ్ళీ ఎప్పుడు ప్రార్థన స్టార్ట్ అవుతుంది? మళ్ళీ చురుకు తగిలిందనుకో, అప్పుడు దేవుడు గుర్తొస్తాడు. మళ్ళీ ప్రభువా. అది నేను చెప్పేది. ఏది? లూజ్ కనెక్షన్.
అర్థమైందమ్మా? కాబట్టి చురుకు తగిలినప్పుడు, నీకు అవసరమైనప్పుడు వచ్చేది నిలకడైన ప్రార్థన కాదు. నిలకడైన ప్రార్థన ఏంటంటే, ఏ సమయంలో నీకు మెలకువ వచ్చినా దేవునితో, అయ్యా నాకు ఈ సమయాన్ని ఇచ్చావు, నీకు వందనాలు అంటూ ఆయనతో సంబంధం కలుపుకోవడమే నిలకడైన ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా. అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఆ విధవరాల పట్ల న్యాయం చేశాడే, నేను చేయలేనా అని అంటున్నాడు. చేయలేడా మన దేవుడు? చేయలేడా? కానీ మనకు తెలుసు, తెలియదంటారా? కానీ ఎంతమంది చేస్తున్నాం? మాట రాదు ఇంకా, రైట్? ఇది మీకే కాదు, నాకు కూడా చాలా సందర్భాల్లో మనము ప్రార్థన గురించి చెప్పే వాళ్ళంగా ఉంటాం కానీ ప్రార్థన చేసేవాళ్ళుగా ఉండం. హల్లెలూయా. కాబట్టి ఈ రోజు నుంచి మనం ఏం చేయాలి? మొదటిగా వ్యక్తిగత సాధన చేసుకోవాలి. మన భక్తిని మనమే చేసుకోవాలి, ఎవరి మీద పడి చేయకూడదు. రెండోదిగా వ్యక్తిగత సాంగత్యం అనగా ఎక్కడ నిలకడగా ఉండాలి? ఎక్కడ పట్టుదలగా ఉండాలి? ప్రార్థనలో పట్టుదలగా నిలకడగా ఉండాలి. అలా మేము ఉంటాము అన్నవారు చేతులు చూపిస్తారా? రైట్, ప్రార్థన చేసుకుందాము. మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తాం. వ్యక్తిగతంగా మనం నిలకడగా నిలబడదాము ప్రార్థనలోను. అదేవిధంగా వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో సాధన చేసుకుందాం. మన భక్తి అనగా దేవుడు ఆశించిన ఆ స్థాయికి దేవుని సంబంధులుగా, దేవుని కుమారులు కుమార్తెలుగా, దేవుని వారసులుగా ఎదిగేంత స్థాయికి మనం రావాలంటే మన భక్తి బలంగా ఉండాలి. బలమైన భక్తి అనే ఈ అంశాన్ని మనం మాట్లాడుకుంటున్నాం. బలమైన భక్తి ఎక్కడి నుంచి వస్తుందా అంటే, నీకు నీవు ఒకరితో పోల్చుకోకుండా, నీకు నీవు నీ భక్తిని ఒకరికి ఆపాదించకుండా, అన్ని విషయాల్లో నిన్ను నీవు సన్నగిల్లకుండా జాగ్రత్త పడుతూ దేవుని సన్నిధిలో నిన్ను నీవు కాపాడుకుంటూ సాధకం చేసుకుంటేనే నీకంటే బలమైన ఆ శక్తి కలిగి ఉండడానికి ప్రయత్నించి అపవాదిని అణగదొక్కగలం. అదేవిధంగా నీకు నువ్వే వ్యక్తిగత సాంగత్యాన్ని దేవుడి సన్నిధిలో ఆ విధవురాలు వలె గోజాడుతూ దివారాత్రములు ప్రార్థనలో నిలకడగా ఉండి మన కొరకు మనం ప్రార్థన చేసుకుంటూ మన సంఘం కొరకు మనం ప్రార్థన చేస్తేనే మనం అన్ని విషయాల్లో భక్తి కలిగి, భక్తిలో బలము కలిగి దేవుడు ఆశించిన కుమారులుగా కుమార్తెలుగా వారసులుగా మార్చబడతాము. కాబట్టి అలా ఆశించిన వారంతా కూడా నాయనా నాకు సహాయం చేయండి, ఎందుకో నేను ప్రార్థనలో నిలకడగా ఉండలేకపోతున్నాను, ఎందుకో నేను వాళ్ళని చూసి వీళ్ళని చూసి భక్తిలో సన్నగిల్లిపోతున్నాను, నేను ఎందుకో మా ఇంట్లో వాళ్ళని చూసి భక్తిలో సన్నగిల్లిపోతున్నాను. అలా కాకుండా వ్యక్తిగతంగా నన్ను నేను భక్తిలో బలపరుచుకోవడానికి సహాయం చేయండి. వ్యక్తిగతంగా ప్రార్థనలో నిలకడగా ఉండడానికి సహాయం. నాకు తెలుసు నాయన ప్రార్థనే అన్నిటికి మూలమని, కానీ నేను చెయ్యట్లేదే. దయచేసి నేను విడవక మానక ప్రార్థన చేసే మనస్సు నాకు ఇవ్వండి, నా ఇంటిని దీవించండి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన యేసయ్యా నీకు వందనాలు. అయా నాయన ఉదయకాల సమయంలో నీ సన్నిధికి వచ్చి రెండు ప్రాముఖ్యమైన విషయాలు మాట్లాడుకోవడానికి కృప చూపించావు. అయ్యా నీకు వందనాలు. మేము నాయన మా భక్తిలో మేము సన్నగిల్లపోతున్నాము. బలమైన భక్తి మాలో లేకపోవడం వల్ల అయ్యా మేము మీ కుమారులుగా మీ వారసులుగా మార్చబడలేకపోతున్నాం. కనుక మమ్మల్ని మేము నాయన సాధన చేసుకుంటూ మా భక్తిని మేము ప్రాక్టీస్ చేస్తూ మమ్మల్ని మేము బలపరుచుకుంటూ అదేవిధంగా నాయన మేము వ్యక్తిగతంగా ప్రార్థనలో నిలకడగా ఉండే కృపనివ్వమని వేడుకుంటున్నాం. నాయన ఈ సంఘం కోసం ప్రార్థన చేస్తున్నాం. ఈ సంఘాన్ని దీవించండి అయ్యా. ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలకి ఈ గ్రామానికి నాయన నువ్వు ఒక దివిటిగా నిలబెట్టమని వేడుకుంటున్నాం నాయన. అనేక గ్రామాలు నాయన ఈ సంఘం నుంచి దీవించబడును గాక. అనేక మంది గ్రామాల నుంచి విశ్వాసులు ఇక్కడికి వచ్చి బలపరచబడుదురు గాక. నీ సేవకుని బలపరుచుకొని బలంగా ఇంకా వాడుకోండి నాయన. నమ్మకంగా నాయన యథార్థంగా నీ కుమారుడు చేస్తున్న ప్రతి పనిలో నీ అభిషేకమును నీ కార్యమును జరిగించమని తమను తాము నిలకడగా నిలబెట్టుకోవడానికి, తమను తాము వ్యక్తిగతంగా సాధన చేసుకోవడానికి ప్రార్థనలోను వాక్యంలోను నీ పాదాల చెంత అప్పచెప్పుకున్న నీ బిడ్డలందరినీ నన్నును నీ కృపగల హస్తాలకు అప్పచెప్పుతూ యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.